హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్. సో ఈరోజు మనం పబ్లిక్ పల్స్లో ఎక్కడికి వచ్చేసాం తెలుసా? ఒంగోలు జిల్లాకు వచ్చామండి. సో ఈ రోజు నుంచి ఒంగోలు జిల్లా అంతా కూడా మనం పర్యటిస్తుంది సువర్ణ మీడియా. పబ్లిక్ పల్స్, ప్రజలు ఎలా అనుకుంటున్నారు, అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడే మనం ఒంగోలు టౌన్లోకి మనం ఇప్పుడే ఎంటర్ అయ్యామండి. సో చూసారు కదండి, ఇదే ఎంట్రన్స్ బోర్డు. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒంగోలు జిల్లా కంప్లీట్గా 7 కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క నాడు ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయ సేకరణ కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, మనం ఒంగోలులో ఉన్నాం. సో ఒంగోలులో ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది, సో ఎవరికి వారు తమ అమూల్యమైనటువంటి ఓటును ఏ పార్టీకి వేసి ఆంధ్రప్రదేశ్ని అలాగే ఒంగోలు జిల్లాను వాళ్ళు సురక్షంగా ఏదైతే ఉంటుందో దేనికి వేయాలనుకుంటున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ ఒంగోలు పరిస్థితి ఏంటి? రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నా. ఎందుకని అంటే బాలినేని వాసు ఇంతకుముందు 4 times 5 times చేశాడు, కానీ అతను ఏం చేయలేదు. జనార్దన్ అయితే కొద్దిగా బాగా చేశాడు, అందువల్ల టీడీపీ రావచ్చు అని అనుకుంటున్నా. స్టేట్లో అండి? స్టేట్లో కూడా టీడీపీ రావచ్చు అనుకుంటున్నా. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు, ఒక ఎంప్లాయీలు కానీ, ఒక రిటైర్డ్ ఎంప్లాయీలు కానీ, వాళ్ళకి జీతాలు రాక ఇబ్బందులు పడతా చాలా బాధలు పడుతుంటే, ఇది మామూలుగా పైన అధికార పార్టీ కూడా మన టీడీపీ కావాలని చెప్పి జనాలందరూ మన కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తాడని టీడీపీ. ఎందుకంటే ఈ నరపరాక్షసి రాజ్యం ఇక మనకు వద్దు, ఈ ప్రాంతం మనకు వద్దు, ఇలాంటిది మనం బతకలేము, ఇంకా వస్తే ఇంక ఇబ్బందులు పడతాము. ఎందుకని చెప్పి మనం ఎంతో బాధలు పడతా. ఇలాంటి అభివృద్ధి అనేది మనకు ఎప్పుడెప్పుడు చూస్తామా అని జనాలు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. చెప్పండి, జగన్ కూడా చాలా పథకాలు ఇస్తున్నాడు కదా సామాన్య ప్రజలకి, దానికి ఏమంటారు? జగను చాలా పథకాలు ఇస్తున్నాడు. ఈ రోజు కరెంటు బిల్లు కట్టాలన్నా కూడా సామాన్య పేదవాడు కట్టలేకపోతున్నాడు. ఒకటి, ఈ అనవసరంగా ఒక్కొక్కడు ఆటోకి డబ్బులు ఇచ్చినా కూడా ఉండేవాళ్ళకి లేనోళ్ళకి ఇచ్చి, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఒక ఇంట్లో 2 పిల్లహాయలు ఉంటే ఒక పిల్లోడికి డబ్బులు ఇచ్చి ఒక పిల్లోడికి ఇవ్వకుండా ఇబ్బందులు పడతా ఉంటారు. ఇలాంటి సమస్యలు కూడా లోపల పెట్టుకొని బయటకు చెప్పుకోలేక ఒక రుబాబు సెక్షన్గా దౌర్జన్యంగా ఎవరన్నా మాట్లాడితే అని భయపడతా కూడా ఉండరు. అందుకని అలాంటి దానికోసం కూడా ఈరోజు మాకు టీడీపీ పైనుంచి కూడా మొత్తం రావాలని, ఈ అభివృద్ధి కావాలి, ఈ అభివృద్ధి మాకంతా కావాలి. మాకేమిచ్చినా మాకేమొద్దు, మాకు అభివృద్ధి, మాకు ఈ రోడ్లు కానీ ఏదైనా కానీ ఇవాళ ఫ్రీగా బైకులు వేసుకొని బళ్ళు వేసుకొని పోతున్నారంటే చాలా సంతోషంగా పోతున్నారు. ఎవరు ఏ యాక్సిడెంట్ ఏది కాకుండా. ఎందుకంటే గుంటలు లేకుండా రోడ్లు అన్నీ చూసుకుంటా ఇక్కడ మన జనార్దన్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇటు పోవాలన్నా, కొత్తపట్నం పోవాలన్నా, ఇటు కొంజేరు పోవాలన్నా కూడా, ఇటు కొప్పోరు పోవాలన్నా, ఇటు పోవాలన్నా కూడా రూట్లు ఆగమేఘాల మీద సంతోషంగా పోతున్నారు. ఇలాంటి అభివృద్ధి ఇంకా మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. చెప్పండి, మీ అభిప్రాయం ఏది? ఒంగోలు జిల్లాలో ఏ పార్టీ రాబోతుంది? మాకు జనాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. పైన కొత్త ఆయన చంద్రబాబు వస్తే బాగుంటుంది, మాకు ఇబ్బంది లేక ఉంటే అన్ని అనుకూలంగా బాగుంటుంది. సో చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది, ఎలా ఉంది? ఇప్పుడు అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిందండి. ఎక్కడ? ఒంగోలులో. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం వస్తుంది తప్పకుండా. ఏం జగన్ ఎందుకు వద్దంటున్నారు? డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, పోలవరం ఎటుపోయిందో తెలియదు, అభివృద్ధి అనే మాటకు అర్థం లేకుండా పోయింది. చిన్న పిల్లాడి కాడ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం. అటెండర్ కాడ నుంచి CS దాకా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పుకోలేని నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్ళిపోయింది. పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో ఇంతవరకు తెలియదు. 3 రాజధానుల తర్వాత 3 బాత్రూములు కూడా లేవు, SC కార్పొరేషన్ నిధులు. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? లోకల్ టీడీపీ. అంటే ఒంగోలు అంటున్నారా స్టేట్ వైడ్. ఈసారి జగన్ ప్రభుత్వం ఎందుకని? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను కూడా ఒక యంగ్ అండ్ చామ్ పర్సన్గా చెప్తున్నాను, జాబ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈవెన్ నేను బెంగళూరులో ఉన్నా, కొన్ని రోజులు చెన్నైలో ఉన్నా, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాను.
సో అటు ఇటు తిరుగుతున్నాను కానీ మన సైడ్లో ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని ప్లస్ డెవలప్మెంట్ కంప్లీట్గా నిల్లు నాకు అనిపిస్తుంది. మేబీ డబ్బులు ఇస్తున్నారు కానీ ఇట్స్ ఎ వేస్ట్ అంతే. మేబీ కొంతమందికి మేబీ బెటర్గా ఉండొచ్చు కానీ అందరికీ అది వేస్ట్ నా ఫీలింగ్. అది కొంచెం స్టేట్ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఆ రోడ్స్ కానివ్వండి, నన్ను అడిగితే స్టడీస్ ఈవెన్ మన ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కూడా చాలా ఎక్కువ. గవర్నమెంట్ స్కూల్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. స్ట్రక్చర్ బాగానే ఉంది, అందులో టీచర్స్ ఉన్నారే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏదో వస్తున్నారు పోతున్నారు అంతే. వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా బెటర్గా వెళ్తారు. అది ఎందుకంటే ఈవెన్ యాజ్ ఏ ఫాదర్ సో చెప్తున్నా, అది నా ఒపీనియన్. కొంచెం స్కూల్స్ ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలి, టీచర్స్ బాగా చేయాలి ప్రభుత్వం వచ్చినా కూడా స్కూల్స్ డెవలప్మెంట్ అయితే బాగుంటుంది అంటారు. అంతే. నన్ను అడిగితే చదువు మెడికల్ అనేది ఎక్కడైనా ఫ్రీగా ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆ చదువుకి ఆ వైద్యానికే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట. సో అది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ రాబోతుంది? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడు తప్పకుండా సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడే వస్తున్నాడు. ఇంకా నా ఇల్లు ఏం చెప్పాలా. అది రాష్ట్రంలో కానీ ఒంగోలులో కూడా ఎవరు వస్తారంట? ఒంగోలులో మామూలుగా ఈయన వస్తాడు, ఆయన పేరు జనార్దన్. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ రాబోతుంది? రాబోయే పార్టీలు అంటే అందరూ నాయకులు అలానే ఉన్నారు. పాత రోజులు అంటే ఒక మీడియా జస్ట్ లైక్ ఒక పేపర్, వాడు రాసిందే వేదం, వాడు రాసిందే న్యాయం, వాడు రాసిందే ధర్మం. కానీ 2014 నుంచి ఆ పరిస్థితి అనేది లేదు సొసైటీలో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. వాస్తవం అనేది ప్రతి వ్యక్తికి తెలిసిపోతుందండి. ఇట్స్ ఫ్రాంక్. బట్ ఏ నాయకుడు ఏంటి అనేది అందరూ తెలిసిపోయింది. కానీ వీడు గెలుస్తాడు వాడు ఓడిపోతాడు అనే పరిస్థితి మాత్రం జనాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అందరూ అందులోనండి. గత నాయకులు 4 టర్మ్స్ ఉన్నాడు, ఏం చేసాడు అందరికి తెలుస్తుంది. ఇంకొక నాయకుడు వచ్చాడు మధ్యలో, అతను 1000 కోట్లు తిన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చినాయి 450 కోట్లు, 150 కోట్లు, 670 కోట్లు దాకా వచ్చినాయి. రాష్ట్ర సంఘం దేవుడు ముందు ఒంగోలు టౌన్ కి కనీసం నీటి ఎద్దడి ఉంది గత 15-20 ఏళ్ల నుంచి. ఆ నీటి ఎద్దడిని అంటే త్రాగు నీటి ఎద్దడిని దాన్ని తీర్చలేకపోయారు. డబ్బులు లేక ఒక నాయకుడు చేయలేకపోతే డబ్బులు ఉండి ఇంకొక నాయకుడు చేయలేకపోయాడు. వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు వేరే పార్టీ. అంటే జనాలు ఇంత అమాయకత్వంలో ఉన్నారు, మేము గెలుస్తాం అనేది యొక్క నాయకుల యొక్క వాదన. దీనిని మనం ఓటర్లు అందరూ గమనించున్నారు. ఇదివరకు అంతటి పరిస్థితి అయితే లేదండి. జనాలు కొంచెం వివేకంతో తెలివిగానే నడుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనే యొక్క ఆలోచన మాత్రం ప్రతి ఓటర్ మీద అనేది ఉన్నది, నడుస్తూ ఉంది. ఇది మాత్రం పక్కా వాస్తవం. మీ అభిప్రాయం చెప్పండి, అంటే ఎవరు వస్తే బాగుందని చెప్పండి. బాగుందంటే ఇతను రైట్, ఇతను రాంగ్ అని చెప్పే పరిస్థితి లేదండి. మీరు చెప్పండి, అంటే మీరు ఇంత అవేర్నెస్ ఉంది కదండి, సో ఎవరు వస్తే బాగుంటుందని చెప్పి మీ అభిప్రాయం? ఎవరంటే మనకి సరైన నాయకుడు అయితే లేడండి ఒంగోలు టౌన్ లో. ఇది పక్కా లేడు. ఎందుకంటే గత టర్మ్ లో చూస్తారు, మొన్న చూశారు, వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు, ఎవరు లేరు. సటన్ క్యాండిడేట్ అంటూ ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరికి మీరు ఓట్ వేయరా? వేస్తాను, పక్కా వేస్తాను, నోటాకి వేస్తాను. We will vote for only Nota. I am Sanjay Kumar from Ongole, Prakasam district. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర పరిస్థితి మేమేం చెప్తాం కానీ ఏ పార్టీ వచ్చిందో చెప్పగలరు. నమ్మకంగా ప్రజా పార్టీ మంచి పార్టీ రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడంటే అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి అభివృద్ధి చేసే పార్టీ కానీ వచ్చి అప్పులు తక్కువ తెచ్చే పార్టీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. ప్రస్తుతం ఉన్నది టీడీపీ, వైసీపీ. అక్కడ ముగ్గురు చేరారు కదా, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఎవరికి వేయబోతున్నారు? మేమనుకుంటుంది ఏంటంటే కూటమి వచ్చిద్దని మేము అనుకుంటున్నాము.